ओम शांति। मीठे बच्चे, ज्ञान सागर बाप तुम्हें ज्ञान का तीसरा नेत्र देने आए हैं, जिससे आत्मा की జ్యోతి జగ్ జాతి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడు తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన నేత్రం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చినారు. ఈ నేత్రము ద్వారా మీ యొక్క ఆత్మజ్యోతి వెలుగుతుంది. ప్రశ్న: बाप को करण करावनहार क्यों कहा गया है? वह क्या करते हैं, क्या कराते? బాబా చేసి చేయించేవారు అనేటువంటి టైటిల్ ఎందుకు వచ్చింది తండ్రికి? ఏమి చేసినారు తండ్రి, ఏమి చేయిస్తున్నారు పిల్లల చేత? జవాబు: बाबा कहते मैं तुम बच्चों को मुरली सुनाने का कार्य कराता हूँ. मुरली सुनाता, मंत्र देता, तुम्हें लायक बनाता और फिर तुम्हारे द्वारा स्वर्ग का ఉద్ఘాటన్ कराता हूँ. బాబా అంటున్నారు, నేను పిల్లలకు మురళి వినిపించేటువంటి పని చేస్తాను. మురళి వినిపిస్తూ జ్ఞానంతో మంత్రమును ఇచ్చి పిల్లలైన మీకు లాయకులుగా అదృష్టశాలిలుగా చేస్తాను. తర్వాత మీ ద్వారానే స్వర్గం యొక్క ఉద్ఘాటనని చేయిస్తాను. तुम पैगंबर बन सबको पैगाम देते हो. పిల్లలు మీరిప్పుడు సందేశ పుత్రులుగా తయారయ్యి అందరికీ సందేశాన్ని ఇచ్చేటువంటి వారు. मैं तुम बच्चों को डायरेक्शन देता, यही मेरी కృపా వ ఆశీర్వాద్. తండ్రి పిల్లలైన మన కోసం ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి జీవితమును ధన్యం చేస్తారు. కాబట్టి ఈ సమయంలో తండ్రి ఇచ్చేటువంటి ఈ డైరెక్షన్ మన జీవితానికి కృప మరియు ఆశీర్వాదముతో సమానం. గీతం. కౌన్ ఆయే ఆజ్ సవేరే సవేరే. ఎవరు వచ్చినారు ఈరోజు మన ముందుకు పొద్దుననే? ఓం శాంతి. బచ్చోనే గీత్ సునా. పిల్లలు పాట విన్నారా? हम बच्चों को सवेरे सवेरे जगाने कौन आए हैं? పొద్దున్నే మనల్ని మేల్కొల్పటాని కోసం ఎవరొచ్చారు? जो हमारा तीसरा ज्ञान का नेत्र एकदम खुल गया है. బాబా ఈ సమయంలో మన యొక్క జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఎగ్దమ్ ఓపెన్ చేసినారు. జ్ఞాన్ సాగర్ परमपिता परमात्मा द्वारा हमारा तीसरा नेत्र ज्ञान का खुला है. మనకు జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా మూడవ నేత్రం జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయినది. कहते भी है बाप ज्योति जगाने वाला है. సాధారణంగా తండ్రికి చెప్తారు కూడా, తండ్రి ఇప్పుడు మన యొక్క జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వారు. परंतु वह बाप है यह कोई नहीं जानते. కానీ తండ్రి అయినారు జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసేవారు. ఇది పిల్లలకు కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ సమాజీ कहते वह क्षमा ज्योति है. సాధారణంగా తండ్రి వచ్చి చెప్పేంత వరకు కూడా పిల్లలైన మనకు కూడా అర్థం కాలేదు. జ్ఞానం బాబా మనకు వెలిగించడాని కోసం వచ్చి చెప్తూ ఉన్నారు అని. బ్రహ్మ సమాజం వాళ్ళు కూడా సాధారణంగా చెప్పేటువంటి మాట, పరమాత్ముడు దీపం రూపంలో ఉన్నారు, జ్యోతి అని. మందిర్ మే హమేషా జ్యోతి హీ జగాతే హై. మందిరాలలో సదా పరమాత్ముని యొక్క ప్రతీకముగా జ్యోతినే వెలిగిస్తారు. अब यह बाप कोई माचिस से दिवा तो नहीं जगाते.
బాబా అంటారు, సాధారణంగా పిల్లలకు ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞాన నేత్రం అనేటువంటి వెలుతురుతో జీవితాన్ని ధన్యం చేస్తారు. కాబట్టి సాధారణంగా అయితే ఒక అగ్గిపెట్టెతో పరమాత్ముడు మన దీపమైతే వెలిగించరు కదా. ఏతో బాత్ హీ న్యారీ, పరమాత్ముడు వచ్చి చెప్పేటువంటి జ్ఞానం ఆత్మలకు శ్రేష్టమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి జ్ఞానం. కాబట్టి బాబా అంటారు, ఈ సమయంలో నేను ఇచ్చేటువంటి జ్ఞానం అన్నిటికంటే కూడా భిన్నమైనది అని. గాయా భీ జాతా హై ఈశ్వర్ కి గత్మత్ న్యారీ, గాయనం కూడా పరమాత్ముని యొక్క గత్మత్ అంత భిన్నమే. तुम बच्चे अभी समझते हो, बाप सद्गति करने के लिए आकर ज्ञान योग सिखलाते. బాబా ఇప్పుడు పిల్లల కోసం జ్ఞానం యొక్క అదృష్ట రేఖతో సద్గతి చేసేందుకు వచ్చారు. కాబట్టి జ్ఞాన యోగాలనే తండ్రి నేర్పుతున్నారు. సిక్లానే వాలా తో జరూర్ చాహియేనా, తే జ్ఞానమును నేర్పించేటువంటి వారు తప్పకుండా తండ్రి పిల్లలకు అవసరము. శరీర్తో నహీ సిఖలాయేగా, ఆత్మా హీ సబ్ కుచ్ కర్తీ హై. శరీరం అయితే ఏమీ నేర్చుకునే పని మాట లేదు, ఆత్మనే అన్నిటినీ కూడా నేర్చుకుంటూ ఉంది. ఆత్మా హీ అచ్చే వా బురే సంస్కార్ रहते. इसी समय रावण की प्रवेशता के कारण मनुष्यों के संस्कार भी बुरे हैं, अर्थात 5 विकारों की प्रवेशता है. ఆత్మ మంచి చెడు సంస్కారాలలో నిండి ఉన్నది కనుకనే ఈ సమయంలో అందరిలో కూడా రావణుని యొక్క ప్రవేశిత ఉండే కారణం చేత మనుషుల యొక్క సంస్కారం చెడు లేక 5 వికారాల సంస్కారాలతో నిండి ఉన్నది. అందుకు తండ్రి వచ్చి ఇప్పుడు మంచి సంస్కారవంతులుగా చేస్తారు. దేవతాओं में ये 5 వికార్ होते नहीं. దేవతలలో అయితే ఈ పంచవికారాలు ఉండవు. भारत में जब देवी देवता का राज्य स्वराज्य था, यह बुरे संस्कार नहीं थे. బాబా అంటారు, భారతదేశంలో ఎప్పుడైతే దైవీ స్వరాజ్యం ఉండిందో అప్పుడు ఈ పాత సంస్కారాలు చెడు సంస్కారాలు అనేటువంటివి లేనే లేవు. सर्वगुण संपन्न थे. कितने अच्छे संस्कार थे देवी देवताओं के, जो अभी तुम धारणा कर रहे हो. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, ఎంత మంచి సంస్కారాలతో నిండి ఉండేవారు. అలాగే దేవీ దేవతల యొక్క సంస్కారం నిండి ఉండింది. ఇప్పుడు మరలా మీరు అటువంటి దైవీ గుణాలతో కూడినటువంటి దేవతా సంస్కారాలను ధారణ చేసుకుంటున్నారు. బాపు హీ ఆకర్ సెకండ్ మే సర్వకే సద్గతి కర్తే. బాబా అంటారు, ఇప్పుడు తండ్రి స్వయంగా తానే వచ్చి పిల్లల కోసం 1 సెకండులో సర్వులకు సద్గతినిచ్చేటువంటి వారు. బాకీ గురు గోసాయి ఆది యహతో భక్తి మార్గకి చల్తే ఆయే. బాబా అంటారు, తర్వాత గురువులు మునులు ఋషులు వీళ్ళందరూ కూడా బాబా అంటారు భక్తి మార్గంలో నడిపిస్తూ వచ్చినటువంటి ఆచారాలు. जो एक की भी గతి సద్గతి నహీ కర్ సక్తే. భక్తి మార్గంలో నడుచుకున్నటువంటి మార్గములన్నీ కూడా ఎవరికి కూడా గతి సద్గతిని చేరించలేదు. బాప్కే ఆనే సే హీ సర్వకి సద్గతి హోతీ హై. తండ్రి యొక్క రాకతోనే పిల్లలందరి యొక్క గతి సద్గతి జరుగుతుంది. పరంపిత పరమాత్మా కో బులాతే హీ इसीलिए कि आकर पति दुनिया को विनाश कर पावन दुनिया का उद्घाटन करो व दरवाजा खोलो. తండ్రిని పిలిచిందే పిల్లలు పరమాత్మ వచ్చి మా కోసం
ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం చేసి పావన ప్రపంచం యొక్క ఉద్ఘాటనతో ప్రపంచాన్ని ఉద్ధరించండి అని, అనగా సత్యుగి వాకిటిని తెరవండి. बाप आकर गेट खुलवाते हैं शिव शक्ति माताओं के द्वारा. బాబా వచ్చి పిల్లల చేత స్వర్గ స్థాపనం యొక్క గేట్ ఓపెన్ చేయిస్తున్నారు. వందే మాతరం గాయి హుయి హై. బాబా అంటారు, వందే మాతరం యొక్క గాయనం కూడా పిల్లల కోసమే గాయనమైనది. శ్రేష్టాచారి ఉన్కో కహా జాతా హై जो योग बल से पैदा हो. శ్రేష్టాచారులని ఎవరికి చెప్పబడతారు అంటే ఎవరైతే యోగ బలము నుండి జన్మమును పొందినటువంటి వారు. లక్ష్మీనారాయణ్కో శ్రేష్టాచారి కహా జాతా హై. లక్ష్మీనారాయణులు అనగానే శ్రేష్టాచారులని గాయనం. భారత్ మే దేవీ దేవతాओं जब थे భారత్ శ్రేష్టాచారి థా. భారతదేశంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉన్నప్పుడు శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇన్ బాతోం కో మనుష్య తో జాన్తే హీ నహీ. బాబా అంటారు, ఈ మాటలని కూడా సాధారణమైనటువంటి వారికి అర్థం కూడా కాదు. వహ అప్నే ప్లాన్ బనా రహే హై. గాంధీ భీ రామరాజ్య చాహతే థే. భారతదేశంలో సాధారణమైనటువంటి మనుషులు ఈ మాటలను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారి యొక్క టెక్నాలజీ ఆధారముతో వాళ్ళు ఎన్నో ప్రకారాల ప్లాన్స్ను తయారు చేస్తూ ఉన్నారు. గాంధీ తాత కూడా రామరాజ్యమునే కోరుకునేవారు. ఇసీసే సిద్ధి హోతీ హై అభి హై యహ రావణ్ రాజ్య. దీని ద్వారా మనకు అర్థమైతూ ఉంది, ఇప్పుడు ఉండేది పాత ప్రపంచం అంతా రావణ రాజ్యం. भारत पतित है परंतु रामराज्य स्थापन करने के लिए बेहद बापूजी चाहिए जो राम राज्य की स्थापना और रावण राज्य का विनाश करे. బాబా అంటారు, గాంధీ తాత కూడా ఏమనుకునేవారంటే రామరాజ్య స్థాపనా కార్యం కోసం వాళ్ళు పాటుపడినటువంటి వారు. గాంధీ తాత ఏ విధంగా రామరాజ్యం కోరుకున్నారో దాని అర్థం ఇప్పుడు రావణ రాజ్యం ఉన్నదని అర్థం. కానీ పరమాత్ముడు బేహద్ బాపూజీ కాబట్టి పరమాత్ముడే రామరాజ్య స్థాపనంకు తండ్రి అయినారు. అనగా ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశనం జరుగుతుంది. బచ్చే జాన్తే హై రావణ్ రాజ్యకో అభి ఆగ్ లగ్నీ హై. ఈ పాత ప్రపంచమంతా వినాశ జ్వాలలతో ప్రజ్వలిస్తుంది. సభీ ఆత్మాయే అజ్ఞాన్ అంధేరే మే సోయే హుయే హై. బాబా అంటారు, ఇప్పుడు అందరు ఆత్మలు కూడా అజ్ఞాన అంధకారమనే నిద్రలోనే నిద్రిస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్ భీ సోయే హుయే థే బాప్నే ఆకర్ జగాయా. మనకు కూడా పిల్లలకు తెలుసు, మనం కూడా అజ్ఞానం అనే నిద్రతో నిద్రించేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి మనల్ని తండ్రి వచ్చి మేల్కొల్పినారు అని. భక్తికి రాత్ పూరీ హుయి దిన్ షురూ హోతా హై. భక్తి యొక్క రాత్రి పూర్తి అవగానే శ్రేష్టమైనటువంటి పగలు స్టార్ట్ అవుతుంది. రాత్ పూరీ హో అబ్ దిన్ హో రహా హై. రాత్రి పూర్తి కాగానే ఇప్పుడు మరల పగలు రాబోతూ ఉన్నది. बाप संगम पर आए हुए हैं. बच्चों को दिव्य दृष्टि ज्ञान का तीसरा नेत्र देते हैं जिससे तुम आत्माएं विश्व को जान चुकते हो. तुम्हारी बुद्धि में बैठा हुआ है कि यह बना बनाया अविनाशी ड्रामा है जो फिरता ही रहता है. బాబా అంటారు, ఈ సమయంలో దివ్య దృష్టి యొక్క ఆధారితం మీద జ్ఞాన నేత్రం మనకు దొరికింది. అలాగే విశ్వాన్ని ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకునేసినారు కనుక మీ యొక్క బుద్ధిలో కూర్చొని ఉంది
ఈ పాత ప్రపంచం మొత్తం అంతా కూడా ఆటగా నడుస్తూ ఉన్నది. ఈ అవినాశి చేయించినటువంటి డ్రామాలో అందరూ పాత్రధారులు, అనగా నాటకం నడుస్తూ ఉన్నది. అభి తుమ్ కితనా జాగ్ గయే హో, సారీ దునియా సోయి హుయి. బాబా పిల్లలుగా మనం ఇప్పుడు మేలుకున్నాం, కానీ మొత్తం ప్రపంచం ఇంకా ఇప్పుడే నిద్రిస్తూనే ఉంది. అభి తుమ్ బచ్చోं को सारे विश्व के आदि मध्यांत मूल वतन सूक्ष्म वतन స్థూल वतन का पता है. ఇప్పుడు పిల్లలు మనకు విశ్వం యొక్క ఆది మధ్యాంతాలు మరియు మూలవతనం అంటే ఏమి, సూక్ష్మవతనం అంటే ఏమి, స్థూలవతనం అంటే ఏమి అనేటువంటి మాటల అర్థాలను అర్థం చేసుకున్నాం. బాకీ సారీ దునియా కుంభకరణ్ కి అజ్ఞాన నీంద్ మే సోయి హుయి హై. బాకీ మొత్తం ప్రపంచం కుంభకర్ణుని యొక్క నిద్రలో అజ్ఞానంతో నిద్రిస్తూనే ఉంది. ఏ కిసీకో పతా నహీ హై కి పతిత్ పావన్ కౌన్. కానీ ఇది ఎవరికీ తెలియదు, పతిత పావనుడైన తండ్రి ఎవరు అని. పుకార్తే పతిత్ పావన్ ఆవో. పిలిచేది కూడా ఎట్లా అంటే, హే పతిత పావన తండ్రి రాపా అని. యహ నహీ కి ఆకర్ సృష్టికే ఆది మధ్యాంతక రాజ్ సమఝావో. పిల్లలు పిలిచింది పతిత పావన రాపా అని పిలిచినామే తప్ప ఇట్లా కాదు, సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియచేయండి అని. బాప్ कहते तुम इस सृष्टि की चक्र को समझने से ही చక్రవర్తి రాజా బంతే హో. బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు మీరు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునే దాని వల్లనే చక్రవర్తి రాజులుగా తయారవుతారు. యాద్ సే హీ పవన్ బంతే హో. యహ్ భీ జాన్తే హో వినాశ సామ్నే ఖడా హై, లడాయి భీ హోనీ హై. ఇది కూడా పిల్లలకు తెలుసు. సృష్టి చక్ర జ్ఞానం పిల్లలు అర్థం చేసుకున్నారు, చక్రవర్తి రాజులుగా తయారవుతూ ఉన్నారు. తలంపు నుండి పావనంగా కూడా అవుతారు. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉన్నది కనుక యుద్ధం కూడా జరుగుతూ ఉంది. బాకీ కౌరవ్ పాండవోంకే లడాయి నహీ హుయి. బాకీ కౌరవులు పాండవుల యొక్క యుద్ధమైతే మాట కాదు. పాండవ్ కౌన్ థే యహ్ భీ కిసీకో పతా నహీ. పాండవులనగా ఎవరు అంటే అది కూడా ఎవరికీ తెలియదు. సేనా ఆదికి కోయి బాత్ హీ నహీ. బాబా అంటారు, పాండవ సైన్యం అని ఎవరికి చెప్తారు? సైన్యం అనే మాటకు అర్థం కూడా ఎవరికి తెలియదు. తుమ్హారా తరఫ్ సాక్షాత్కార్ పారలౌకిక్ పరంపిత. అయితే సైన్యమైన పిల్లలు మనం పరమాత్మని యొక్క పరిచయముతో పావనంగా తయారయ్యి పావన ప్రపంచానికి వెళ్ళేటువంటి అదృష్టశాలి అవుతారు. అందుకే సాక్షాత్కారాల యొక్క మాట పారలౌకిక పరంపిత తండ్రి మన జీవితములో వచ్చినారు. ఉస్ బాప్ సే హీ వర్షా మిల్తా హై. పారలౌకిక తండ్రి నుండినే ఇప్పుడు పిల్లలకు వారసత్వం ఆస్తిగా దొరికింది. తుమ్ బచ్చే జాన్ గయే హో కృష్ణకి ఆత్మ 84 జనం భోగ్ అభి ఫిర్ బాప్ సే వర్షా లే రహీ హై. ఇప్పుడు పిల్లలైన మన మనసుకు అర్థమవుతూ ఉంది, సాక్షాత్ పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి ఇప్పుడు వారసత్వాన్ని ఇస్తారు. హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు మనకు ఇది కూడా తెలిసింది, శ్రీకృష్ణుడు 84 జన్మల కాలచక్రాన్ని తిరుగుతూ వచ్చినటువంటి వారు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క ఆత్మ కూడా తండ్రి నుంచినే వారసత్వమును తీసుకుంది. అబ్ తుమ్ బచ్చోं को వినాశ్ కే పెహ్లే సతో ప్రధాన్ జరూర్ బన్నా హై. ఇప్పుడు పిల్లలు మనం వినాశనం కంటే ముందుగానే మనం ఆత్మలు సతో ప్రధానంగా కానే కావాలి. గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ పవిత్ర రహనా హై. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా
కమల పుష్ప సమానులుగా పవిత్రంగా కావాలి. गाया भी हुआ भगवान वाचा गृहस्थ व्यवहार में रहते कमल फूल समान एक जन्म పవిత్ర బనో. భగవాను వాచ తండ్రి కూడా చెప్పేది గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక జన్మలో పిల్లలు మీరు పవిత్రులుగా అవ్వండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. బాబా అంటున్నారు గతం గతః, ఇప్పుడు శ్రేష్టం అవ్వండి. యహతో డ్రామా మే నూంద్ హై, సృష్టి కో తో సతో ప్రధాన్ బన్నా హీ హై. ఇప్పుడు డ్రామా అంతా ఫిక్స్ అయిపోయింది. అలాగే ఆత్మ తన యొక్క ఉనికితో సతోప్రధానంగా కానే కావాలి. సృష్టి కూడా ఇప్పుడు పరివర్తనం జరగాలి. ఇది డ్రామా యొక్క నాటకములో ఉన్నటువంటి తథ్యం. ఈశ్వర్ की भावी नहीं డ్రామా की भावी ऐसी बनी हुई है. బాబా అంటారు దీని వలన ఈశ్వరుని యొక్క ఆట అని మనం అనడానికి కూడా లేదు. ఇది డ్రామాలో జరిగేటువంటి నాటకం, పాత్రులు. సో బాప్ బచ్చోं को समझाते हैं. కనుక తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థమును చేయిస్తారు. ఆదా కల్ప్ జబ్ పూరా होता है तब बाप आते हैं. बाप कहते जब रात पूरी हो दिन शुरू होता है तब मैं आता हूँ. బాబా ఎప్పుడైతే పిల్లల దగ్గరకు ఉన్నతంగా చేసేందుకు వస్తారో అప్పుడు అన్ని రహస్యాలను తెలియచేస్తూ పిల్లలైన మనల్ని పరివర్తనం యొక్క కార్యంలో శ్రేష్టంగా చేసేందుకు వచ్చినారు. అనగా శివరాత్రి యొక్క రహస్యం కూడా ఇదే పరివర్తనం. बाप कहते जब रात पूरी हो दिन शुरू होता तब मैं आता हूँ. शिवरात्रि भी कहते हैं ना. शिव के पुजारी शिवरात्रि मनाते हैं. శివుని యొక్క పూజారులు శివరాత్రి వేడుకను జరుపుకుంటారు. గవర్నమెంట్ में तो హాలిడే भी तो बंद कर दिए. శివరాత్రి వేడుక రోజు ఏదైతే మంచి ఘనంగా జరుపుకోవాల్సినటువంటి వేడుక, కానీ ఆ రోజు హాలిడేని కూడా సాధారణంగా ఇవ్వడం లేదు. నహితో కమ్సే కమ్ ఏక్ మాస్ హాలిడే చల్నీ చాహి. బాబా అంటున్నారు కనీసము 1 నెల రోజులు శివరాత్రి వేడుక యొక్క సందర్భంగా సెలవులు ప్రకటితం చేయాలి ప్రభుత్వం కూడా. కానీ పండగ రోజు కూడా హాలిడే ఇవ్వడం చాలా కష్టం మీద ఇస్తూ ఉంటారు. కోయి కో భీ పతా నహీ కి శివబాబా సర్వకి సద్గతి కర్నే వాలా. ఎందుకంటే సాధారణంగా అందరికీ ఎవరికీ తెలియలేదన్నమాట పరమాత్మ సద్గతి దాత అయినారు అని. సర్వకే దుఃఖహర్త సుఖకర్త హై. సర్వుల యొక్క దుఃఖాలను హరించి సుఖములను ఇచ్చేటువంటి వారు తండ్రి. उनकी जयंती तो बड़े धूमधाम से 1 मास सब धर्म वालों ने मनानी चाहिए. బాబా సర్వుల సద్గతిదాత దుఃఖహర్త సుఖకర్త కనుక వారి యొక్క జన్మదిన వేడుక చాలా గొప్పగా వేడుకగా మనం 1 నెల రోజులు అన్ని ధర్మాల వాళ్ళు కలిసికట్టుగా ఐకమత్యంగా జరుపుకోవాల్సినటువంటి వేడుక ఇది. खास भारत को और बाप डायरेक्शन आकर సద్గతి దేతే. బాబా ముఖ్యంగా భారతదేశానికే సద్గతి చేసేందుకు వచ్చినారు కాబట్టి ఈ యొక్క డైరెక్షన్ పిల్లలందరికీ కూడా వర్తిస్తూ ఉంది. जब भारत स्वर्ग था तो देवी देवताओं का राज्य था. उस समय और कोई धर्म नहीं था. బాబా అంటారు ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండిందో ఆ సమయంలో వేరే రాజ్యములేవీ లేదు. ఆ సమయానికి వేరే ధర్మం కూడా మాట లేనే లేదు. దేవతాయే విశ్వకే మాలిక్ థే
कोई पार्टीशियन आदि नहीं थे, इसलिए कहा जाता है अटल अखंड सुख शांति संपत्ति दैवी राज्य फिर से हम प्राप्त कर रहे हैं కనుక విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం దువిధ అనేటువంటి మాట చీలికలు లేనటువంటి ఒకే రాజ్యం అఖండమైనటువంటి రాజ్యం సుఖశాంతి సంపత్తిలతో దైవీ రాజ్యంగా ఉండేది. అటువంటి ప్రాప్తులతో మనం మరలా ఇప్పుడు సంపన్నం కావాలి. बेहद के बाप से बेहद का वर्षा 5000 वर्ष के पहले भी मिला था. బేహద్ తండ్రి బేహద్ వారసత్వముతో పిల్లలకు 5000 సంవత్సరాల మునుపటి లాగే ఇప్పుడు కూడా దొరికినది. सूर्यवंशी चंद्रवंशी राज्य में कोई दुख का नाम नहीं था. సూర్యవంశము మరియు చంద్రవంశం యొక్క రాజ్యంలో దుఃఖం అనే మాటనే లేదు. गाया भी जाता है राम राजा राम प्रजा. राम राजा राम प्रजा राम अर्थात वहाँ अधर्म की कोई बात है नहीं. రామ్ రాజా రామ్ ప్రజ అనగా అక్కడ అంత శ్రేష్టమైనటువంటి రాజ్యముగా ఉండేది కనుక అధర్మం యొక్క మాట లేనే లేదు. बाबा ने तुम्हें ब्रह्मा और विष्णु के बारे में समझाए है. इन दोनों को आपस में क्या संबंध? బాబా ఇప్పుడు పిల్లలకు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క ఆధారితం మీద ఉన్నటువంటి అర్థాలను కూడా తెలియచేసినారు. ఈ రెండింటి మాటల యొక్క పరస్పరం సంబంధం ఏమిటి? ब्रह्मा की नाभि से विष्णु निकला, यह कैसे వండర్ఫుల్ చిత్ర बनाया. బ్రహ్మ యొక్క నాభి నుండి విష్ణువును ఉద్భవించినట్లుగా చూపించినారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి చిత్రం ఇది. బాబా అంటారు బ్రహ్మ ముఖాంతరంగా మహావిష్ణువు జనించడము అంటే సంగమయుగి బ్రాహ్మణులుగా పురుషార్థమును చేసి శ్రేష్టమైన దైవీ పదవి ప్రాప్తిని చేసుకోవటం. यह लक्ष्मी नारायण ही अंत में आकर ब्रह्मा सरस्वती जगत अंबा जगत पिता बनते हैं. భగవంతుడు ఇప్పుడు పరమాత్ముడు తండ్రి తానే వచ్చి లక్ష్మీనారాయణులుగా తయారు చేసేటువంటి చదువును నేర్పించి ఈ బ్రహ్మ సరస్వతి జగత్తంబ జగత్పితలుగా పురుషార్థమును చేసి మహావిష్ణువు రూపంలో లక్ష్మీనారాయణులుగా జన్మం తీసుకుంటారు సతయుగంలో. बाप बैठ बच्चों को समझाते जो भी चित्र देखने आते हैं इनमें कोई भी यथार्थ नहीं है. शिव का बड़ा चित्र बनाते वह भी तो अयथार्थ है. भक्ति के कारण बड़ा बनाया, नहीं तो बिंदी की पूजा कैसे हो सकती है. బాబా అంటారు సాధారణంగా అయితే భక్తి మార్గం యొక్క కారణం పరమాత్మని యొక్క చిత్రము చాలా పెద్దగా చూపించినారు. అయినా శివుని యొక్క యథార్థ చిత్రం జ్యోతి చైతన్యమైన శివుడు జ్యోతిర్బిందు రూపం. కానీ జ్యోతి బిందు రూపానికి పూజ చేయడం సాధ్యం కాదు కనుకనే పెద్ద శివలింగం రూపంలో పరమాత్మని యొక్క ప్రతీకను పూజలు చేయడం ఆచారంగా మారిపోయినది. अच्छा फिर ब्रह्मा विष्णु शंकर के लिए भी समझ नहीं सकते, त्रिमूर्ति ब्रह्मा कह देते. अच्छा తండ్రి శివబాబా పావనంగా చేసేందుకు వస్తారు కనుక ఇప్పుడు పిల్లలు మనం త్రిమూర్తి బ్రహ్మ యొక్క గాయనం కూడా ఉన్నది. బ్రహ్మ ద్వారా స్థాపనం విష్ణు ద్వారా పాలన यह भी कहते हैं परंतु ब्रह्मा तो स्थापना करते नहीं. బ్రహ్మ ముఖాంతరంగా స్థాపనా కార్యం విష్ణువు ద్వారా పాలన ఇది కూడా స్థాపనా కార్యం యొక్క మాట.
स्वर्ग की स्थापना ब्रह्मा करेंगे नहीं. స్వర్గ స్థాపన కార్యం బ్రహ్మ చేస్తారా? కాదు. స్వర్గ की स्थापना तो परमपिता परमात्मा ही करते हैं. స్వర్గ స్థాపనమనగా తండ్రి చేసేటువంటి కర్తవ్యం శ్రేష్టమైన ప్రపంచమును తీసుకుని రావడం. यह आत्मा तो पतित है, इनको వ్యక్త బ్రహ్మ కహా జాతా. బ్రహ్మ బాబా ఆత్మ కూడా ఇప్పుడు వ్యక్త శరీరముతో 84వ జన్మం అంతిమంలో ఉన్నారు కనుక వీరిని కూడా ఇప్పుడు పతితమనే చెప్పవచ్చు. ఈ ఆత్మ కూడా ఇప్పుడు పావనంగా తయారయ్యేందుకు పురుషార్థమును చేసి పావన ప్రపంచానికి యోగ్యతను తెలుసుకుంటుంది. फिर सतयुग में जाकर नारायण बनते हैं. సత్యుగములో వెళ్ళి నారాయణునిగా అయ్యేటువంటి ఆత్మగా వీరే జన్మం తీసుకుంటారు. तो प्रजापिता ब्रह्मा जरूर यहाँ चाहिए ना. సృష్టి పరివర్తనం కార్యానికి ప్రజాపిత బ్రహ్మ మూలమైనటువంటి వారు కనుకనే బ్రహ్మ పాత్ర కూడా ఇక్కడే అవసరం ఉంటుంది. చిత్ర ఫిర్ వహా దే దియే. అయితే సత్యోగి ప్రాప్తి ఆధారముతో చిత్రాలను చూపించినారు సంపూర్ణమైనటువంటి బ్రహ్మను. అనగా బ్రహ్మ మహావిష్ణువు తర్వాత శంకరుల యొక్క చిత్రాలు సూక్ష్మవతనములో సంపూర్ణమైనటువంటి రూపంలో చూపించబడినాయి. जैसे यह ज्ञान के अलंकार वास्तव में है तुम्हारे परंतु विष्णु को दे दिए. బాబా అంటారు జ్ఞానం యొక్క అలంకారం వాస్తవంగా ఇప్పుడు పిల్లల యొక్క పురుషార్థముతో తయారు చేసుకునేటువంటి జ్ఞాన సంపద. దీనిని మహావిష్ణువు యొక్క శ్రేష్టమైన అలంకారం రూపంలో చూపించబడినటువంటి అలంకారాలు. చిత్ర ఫిర్ వహా దే దియే. కనుక ఈ సంపూర్ణమైనటువంటి రూపంలో ఉన్నటువంటి చిత్రాలు చూపించబడినాయి. నౌదా భక్తి మే సాక్షాత్కార్ హోతా హై. బాబా అంటారు మహావిష్ణువు యొక్క అలంకారం నౌదా భక్తిలో సాక్షాత్కారాల రూపంలో చూపించబడినాయి. మీరా కా భీ నామ్ గాయా హువా హై నా. మీరాబాయి యొక్క పేరు కూడా భక్తులలో మహాసాధ్వినిగా వారి యొక్క గాయనం కూడా ఉన్నది. పురుషో మే తో నంబర్ 1 భక్త్ నారద్. పురుషులలో నంబర్ 1 భక్తుడు ఎవరు అంటే నారదుని యొక్క గాయనం ఉన్నది. మాతాओं में तो మీరా గాయి జాతి హై. మాతలలో అయితే మీరాబాయిని గాయనం చేయబడుతుంది. तुम अभी नारायण अथवा लक्ष्मी को वरने के लिए ज्ञान सुना रहे हो. ఈ సమయంలో పిల్లలు మనం నారాయణుని యొక్క లక్ష్మిని వరించడానికి జ్ఞాన ధారణతో సంపన్నంగా అవుతూ ఉన్నాము. జ్ఞానమును వింటూ ఉన్నాము. తండ్రి చెప్పినటువంటి జ్ఞానం చేత నరుడే నారాయణుడు, నారీనే లక్ష్మిగా అవ్వాల్సి ఉంది. తుమ్హారా హీ స్వయంవర్ హోతా హై. పిల్లల యొక్క స్వయంవరమే జరుగుతుంది. అభి తో బాకీ వహ్ తో సబ్ హై భక్తి మార్గ కి కథాయే. బాబా అంటారు ఇప్పుడు పిల్లల యొక్క స్వయంవరం అవుతూ ఉంది. నారదుని యొక్క గాయనం కూడా చూపించినారు. సభలో వచ్చి నారదుడు లక్ష్మిని వరించడానికి వరమాల వేయించుకోవడానికి నిలబడినప్పుడు అందరూ కూడా నారదుని చూసి నవ్వుకుంటారు. కారణం నారదుడు ఇంకా సంపూర్ణం కాలేదని అర్థం. ఇప్పుడు లక్ష్మిని వరించాలి అంటే
లాయకుగా అయితే సంగమయుగంలోనే కావాల్సి ఉంది. అనగా సభలో లక్ష్మిని వరించాలి అంటే లక్షణాలను కూడా ధారణ చేయవలసి ఉంటుంది. లాయకులుగా కావాలి. లక్ష్మి सतयुग में नारद तो द्वापर में दिखाया है. లక్ష్మిని ఏమో సతయుగములో చూపించబడినారు. నారదుడు ద్వాపరంలో వచ్చినటువంటి భక్తాత్మగా గాయనం. సతయుగములో నారద్ కహాసే ఆయా? బాబా అడుగుతున్నారు, సతయుగములో నారదుడు ఎక్కడి నుండి వచ్చినారు? राधे कृष्ण का ही स्वयंवर के बाद नाम लक्ष्मी नारायण पड़ता है. రాధా కృష్ణులకే స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా గాయనం ఏర్పడినది. ఏ భీ భారతవాసీ నహీ జాన్తే కితనా అజ్ఞాన్ అంధ్యారా హై. ఇది కూడా భారతవాసీలకు తెలీదు, ఇది పాత ప్రపంచం అజ్ఞాన అంధకారముతో నిండి ఉన్నది. బాబ్ కళ్యాణకారి. బాబా అయినారు కళ్యాణకారుడు. తుమ్కో భీ కళ్యాణకారి బనాతే. ఇప్పుడు తండ్రి వచ్చింది పిల్లలైన మనల్ని కూడా కళ్యాణకారులుగా చేసేందుకు. అభి విచార్ సాగర్ మంథన్ కర్నా చాహియే, ఔరోं को भी कैसे समझाए. ఇప్పుడు మనం విచార సాగర మథనం చేయాలి, ఇతరులకు కూడా జ్ఞానం ఎలా తెలియచేయాలి. तो बाप समझाते हैं कि चित्र आदि कैसे बैठ बनाए. బాబా తెలియచేస్తారు ఏ విధంగా చిత్రాలు మొదలైనటువంటివి కూర్చొని తెలియచేసినారు, తయారు చేయబడినాయి. గాంధీకి नाभि से नेहरू निकला, अब कहाँ से कहाँ विष्णु देवता, कहाँ यह मनुष्य, इन सब बातों को तुम बच्चे అభి సమస్తే హో. బాబా అంటారు, సాధారణంగా బ్రహ్మనాభి నుండి విష్ణువును గాయనం చేయబడి ఉంది. గాంధీ యొక్క నాభి నుండి నెహ్రూ యొక్క గాయనం కూడా, అనగా మహావిష్ణువుగా తయారు కావడానికి ఇప్పుడు మనిషి నుండి దేవతా ధర్మానికి వెళ్లేందుకు లాయకులుగా తయారయ్యేటువంటి జ్ఞానం బాబా మనలను తెలియచేస్తారు. నంబర్ వార్ తుమ్కో ఖుషీ రెహనీ చాహి. ఈ మాటలు వినగానే మనకు అన్నీ అర్థం చేసుకుంటూ బాబా అంటారు, మనసు పులకరించాలి. బేహద్ కా బాప్ హమ్కో పడా రహే హై, యహ్ తో కభీ సునా నహీ థా. బేహద్ తండ్రి మనకు చదివిస్తూ ఉన్నారు, ఈ విషయం ఎప్పుడూ కూడా విన్నది లేదు. क्योंकि गीता में है కృష్ణ భగవాన్ వాచ లిఖ్ దియే. ఎందుకంటే భక్తి మార్గంలో కృష్ణ భగవాను వాచ అని రాసిన కారణం చేతనే తండ్రి చెప్పినటువంటి గీత యొక్క సారం తెలియలేదు. భగవాన్ కబ్ ఆయే కబ్ ఆకర్ గీతా సునాయి. భగవాన్ ఎప్పుడు వస్తారు, వచ్చి ఏ విధంగా గీతను వినిపిస్తారు. अब बाप बैठ बच्चों को समझाते, ब्राह्मणों का झाड़ वृद्धि को पाता रहता है, पाते पाते अनगिनित हो गए. బాబా అంటారు, బ్రాహ్మణుల వృక్షం వృద్ధిని పొందుతూ పొందుతూ ఇప్పుడు లెక్కలేనంతగా తయారైనది. तुम बच्चे जानते हो वर्ण कैसे चक्र लगाते. బాబా అంటారు, ఈ సమయంలో పిల్లలు మీకు ఇప్పుడు అర్థమైంది బ్రాహ్మణుల యొక్క వృక్షం ఎలా వృద్ధిని పొందుతూ ఏ విధంగా లెక్కలేనన్ని మాటలతో వృద్ధిని పొందుతూ వచ్చింది, దానిని ఎట్లా మనం వర్ణన చేసేటువంటి చక్రం తయారైనది అని. హమ్ బ్రాహ్మణోం కా వర్ణ సబ్సే ఊంచ్ హై. మన యొక్క బ్రాహ్మణుల వర్ణం చాలా ఉన్నతమైనది. హమ్ హై భారత్ కే గుప్త సచ్చే రుహానీ సోషల్ వర్కర్. మనం భారతదేశం యొక్క గుప్తమైన సత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్.
परमपिता परमात्मा हमसे सेवा करा रहे हैं. పరమాత్ముడు తండ్రి ఇప్పుడు మన చేత సేవలను చేయిస్తూ ఉన్నారు. హమ్ రుహానీ సేవా కర్తే, జిస్మానీ సేవా కర్తే. మనం ఆత్మిక సేవను చేయాలి, అలాగే స్థూల సేవలను కూడా చేయాలి. తుమ్కో తో కేతే తుమ్ భారత్ కి క్యా సే క్యా సేవా కర్తే హో. ఇప్పుడు పిల్లలు మనకు తెలుసు భారతదేశం యొక్క ఎంత సేవ జరుగుతూ ఉన్నది. బోలో హమ్ హై రుహానీ సేవాధారి. స్వర్గ కా ఉద్ఘాటన్ కరా రహే హై. స్వర్గ ఉద్ఘాటన జరుగుతూ ఉన్నది. స్థాపన కరా రహే హై. శివబాబా కరణ్ కరావన్హార్. బాబా ఇక్కడ పిల్లల చేత చేయించేవారు కరణ్ కరావన్హార్. జో కరా రహే హై. తండ్రి స్వయంగా తానే చేయిస్తూ ఉన్నారు. వహ కర్తా భీ మురళీ కౌన్ చలాతా. బాబా చేయించేవారు కూడా అయినారు. పిల్లల కోసం జ్ఞానం యొక్క మురళిని ఎలా నడిపిస్తూ ఉన్నారు. తో కర్మ కర్తా హై. బ్రహ్మ బాబా ఇక్కడ కర్మయోగిగా మనకు ఉదాహరణగా ఉన్నారు. తుమ్కో భీ సిక్లాతే హై ఐసే చలావో. బాబా పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు ఎలా నడుచుకోవాలి. ఇసిలియే కరణ్ కరావన్హార్ కహా జాతా. తండ్రి ఇప్పుడు నేర్పించి పిల్లలకు అద్భుతంగా తయారు చేస్తారు కాబట్టి చేసి చేయించేవారు పరమాత్ముడు, అతనే పిల్లల చేత చేయిస్తారనే గాయనం కూడా ఉన్నది. తుమ్ బచ్చే యహ్ భీ శిక్షా దేతే హో. ఇప్పుడు పిల్లలు మనకు ఇటువంటి శిక్షణ తండ్రి తెలియచేసినారు. బాప్ కో యాద్ కరో ఔర్ వర్సే కో యాద్ కరో. బ్రహ్మ బాబా కూడా పిల్లలకు అద్భుతంగా పరివర్తనం కోసం తండ్రిని మరియు వారసత్వమును తలంపు చేయండి, గుర్తు చేసుకోండి అంటారు. తుమ్ బచ్చోం కా పైగాం పహుంచానా. బాబా అంటారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మీ యొక్క కర్తవ్యం అందరికీ కూడా తండ్రి యొక్క సందేశాన్ని అందనించేయడం. ఐసే నహీ दूसरे को पैगाम दे और खुद याद में ना रहे फिर क्या होगा. ఇట్లా కాదు, వేరే వాళ్లకు మనం సందేశాన్ని ఇచ్చి మరి స్వయం మనం తలంపు చేయకుండా ఉండేది, అలా ఉండకూడదు. दूसरे पुरुषार्थ कर ऊंच चढ़ जाएंगे, మెసేజ్ దేనే వాలే రహ జాయేంగే. వేరే వాళ్లకు సందేశాన్ని ఇస్తూ వేరే వాళ్ళు విన్నవాళ్ళేమో ఉన్నతంగా తయారైపోతే మరి సందేశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉండిపోవడం కాదు. యాద్ కా పురుషార్థ్ నా కర్నే సే ఇతనా ఊంచ్ పద్ నహీ పాతే. తలంపు యొక్క పురుషార్థం చేయకపోతే ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. దూసరే యాద్ కి యాత్రా మే పావన్ బన్ జాతే. జైసే బాబా బాందెలియోం కో మిసాల్ దేతే. ఇతరులైతే తలంపు యొక్క యాత్రలో పావనంగా తయారయి చాలా ఉన్నతికి వెళ్తూ ఉంటే మరి తెలియచేసినటువంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టు ఉండిపోకూడదు కదా. దీనికి ఉదాహరణ బాబా మనకు బంధనములో ఉన్నటువంటి మాతల యొక్క ఆదర్శ పురుషార్థుల జీవనం. వహ యాద్ మే జాస్తి రహతే బిగర్ దేఖే పత్ర లిఖ్తి. బాబా అంటారు బాబా తలంపులో వాళ్ళు ఎంత నిమగ్నమై ఉన్నారు అంటే ఏది కూడా వాళ్లకు తెలియకుండానే లెటర్ని రాసేస్తూ ఉంటారు బాబాకు. బాబా హమ్ ఆప్కే హో చుకే. బాబా మేము మీ పిల్లలు అయిపోయినాము అని బాబాకు తెలియచేస్తూ ఉంటారు. हम पवित्र जरूर रहेंगे, तुम बच्चों की बाप से ప్రీత్ బుద్ధి. ఇప్పుడు పిల్లలైన మనకు ఇప్పుడు తండ్రి దగ్గర ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. తుమ్హారీ హీ మాల బనీ హుయి. పిల్లల కోసమే మాల తయారై ఉన్నది. విష్ణుకి మాల, రుద్రాక్షకి మాల, ఊపర్ మే మేరు దానా. బాబా అంటారు
విష్ణు యొక్క మాల దైవీ కులం దేవతా ధర్మానికి చెందినది. రుద్రాక్షమాల పురుషార్థి జీవనం యొక్క ఆధారితం మీద నడుచుకునేటువంటి ఆదర్శం. మరియు మేరుదాన అంటే బ్రహ్మ సరస్వతీలు ఆదర్శవంతులుగా ఉంటూ జీవితమును పరివర్తన కార్యమునకు మూలమైనటువంటి వారు. మాల ఉఠాతే హీ పహలే ఫూల్ और 2 दाने और हाथ में आते हैं उनको नमस्कार करते हैं ना. బాబా అంటారు, సాధారణంగా మాల తిప్పడానికి తీసుకున్న వెంటనే మొదట పువ్వు, ఆ తర్వాత 2 పూసల జంట పూసలతో నిండినటువంటి ఒక పూస, ఆ తర్వాత 1 పూసలతో మాల తయారు చేయబడి ఉన్నది. అది ఈ సమయం యొక్క ఆదర్శమైన మాల. ఉన్కో నమస్కార్ కర్తే, పువ్వు శివలింగానికి గుర్తు కాబట్టి నమస్కారం చేస్తారు. ఫిర్ హై మాల, తర్వాత 1 పూసల గాయనం ఉన్నది. తుమ్ భారత్ కో స్వర్గ్ బనా రహే హో తో యహ మాల తుమ్హారీ యాద్గార్. ఇప్పుడు పిల్లలు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కనుక ఈ మాల కూడా మీ యొక్క గాయన యోగ్యమైన మాల. बाप ने यह गीता ज्ञान यज्ञ रचा है, इनमें सारी पुरानी दुनिया स्वाहा होगी. బాబా పిల్లల కోసమే గీతా జ్ఞానం యొక్క యజ్ఞం రచన చేసినారు. ఈ యజ్ఞం యొక్క ఆధారితం మీదనే పాత ప్రపంచమంతా కూడా స్వాహా అయిపోతుంది. బాపై మోస్ట్ బిలివేడ్ ఫాదర్, బాబా అత్యంత ప్రియమైనటువంటి తండ్రి. శివబాబా అందరికీ కూడా ప్రియమైన వారు. తుమ్కో భీ భవిష్య కే లియే సదా సుఖ కా వర్షా దేతే 21 జన్మో కే లియే. పిల్లలైన మన కోసం భవిష్యత్తు 21 జన్మల కోసం సదా సుఖం యొక్క ఆస్తిని తండ్రి ఇస్తూ ఉన్నారు. जिन्होंने कल्प पहले वर्षा लिया वह जरूर आएंगे ड्रामा प्लान अनुसार. ఏ పిల్లలైతే కల్పం పూర్వం కూడా వారసత్వానికి అధికారులుగా తయారైనారో వారే ఇప్పుడు మరల ఆస్తికి హక్కుదారులుగా డ్రామా ప్లాన్ అనుసారంగా ఎన్నిక అవుతూ ఉన్నారు. బాప్ कहते बच्चे सुखधाम चलना है तो पवित्र बनना है. బాబా పిల్లలకు తెలియచేస్తారు, పిల్లలు సుఖధామానికి వెళ్ళాలి అంటే పవిత్రముగా కావాలి. మేరే కో యాద్ కరో మాంగ్నా కుచ్ నహీ. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేసి ఆస్తికి హక్కుదారులుగా కావాలే తప్ప. బాబా అంటారు, అడుక్కునేటువంటి ఆశ పెట్టద్దండి, ఎందుకంటే స్వయం పైన స్వయానికి స్వయమే కృప చూపండి. ఆస్తికి హక్కుదారులుగా అయ్యేటువంటి యోగ్యమైన పురుషార్థమును పొందండి. ఇలా కాదు, సహకరిస్తే ముందుకెళ్తాము, కృప చూపిస్తే పాస్ అవుతామని. హమ్తో సబ్కో మదద్ కర్తే హై. తండ్రి ఇప్పుడు పిల్లలకు అందరికీ కూడా సహకరిస్తూ ఉన్నారు, సహయోగాన్ని ఇచ్చినారు. పురుషార్థ్ మే తో తుమ్కో తో కర్నా ఆశీర్వాద్ కి తో బాత్ నహీ. పురుషార్థం చేయాల్సింది పిల్లలు మనమే, అలాగే ఆశీర్వాదాలతో ఇక్కడ పని జరగదు. బాప్ कहते మామేకం యాద్ కరో. బాబా చెప్తారు, పిల్లలు నిరంతరం నన్నొక్కడిని స్మృతి చేయండి. యాద్ కర్నా తుమ్హారా కామ్ హై. తలంపు చేయడం పిల్లలైనటువంటి మీ యొక్క కర్తవ్యం. డైరెక్షన్ దేనా యహ కృప. బాబా డైరెక్షన్ ఇచ్చి పిల్లలని నడిపించడానికి ఎన్ని రకాలైనటువంటి జ్ఞాన ఖజానాలు బాబా ఇస్తూ ఉన్నారో ఆ ఖజానాలతో సంపన్నం అవ్వడమే బాబా చూపించేటువంటి కృప. బాకీతో భలే ఖావో పియో ఘూమో ఫిరో, తుమ్హే పవిత్ర భోజన్ హీ ఖానా హై.
భలే బాబా అంటారు, తినండి, తాగండి, తిరగండి, అన్ని విధాలుగా ఉంటూ కూడా పురుషార్థములో పవిత్రంగా ఉంటూ పవిత్ర భోజనముతో ముందుకు నడవండి. हम देवी देवता बनते वहां ప్యాజ్ ఆది థోడే హీ హోగా. బాబా అంటారు, దేవతలుగా అయ్యేటువంటి వారు తమో ప్రధానమైనటువంటి వస్తువులను సేకరించకూడదు. యహ సబ్ యహా హీ ఛోడ్నా హై. బాబా అంటున్నారు, అవన్నీ కూడా ఇక్కడే మనం వదులుకోవాలి. యహ చీజే వహా హోతీ నహీ. తమో ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలు సత్యయుగములో అక్కడ ఉండను కూడా ఉండవు. ఎందుకంటే అక్కడ బీజం కూడా ఉండదు. సత్యుగ్ మే బీమారీ ఆది నహీ హోతీ. సత్యయుగములో రోగము మొదలైనటువంటిది ఉండదు. ఇప్పుడు ఏ విధంగా ప్రపంచం మొత్తం రోగాలతో నిండి ఉన్నది, ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన మాట. అందుకనే బాబా పిల్లలకు తెలియచేస్తారు, సత్యయుగములో తమో ప్రధానమైనటువంటి వస్తువు ఏది కూడా ఉండదు కనుక రోగాలు కూడా అక్కడ రావు. కనుక ప్రతి వస్తువు అక్కడ సతో ప్రధానంగా ఉంటుంది. యహా దేఖో మనుష్యు క్యాసే క్యా క్యా ఖాతే. బాబా అంటారు, ఇప్పుడు మనుషులు ఏమేమి రకరకాల భోజనం తీసుకుంటూ ఉన్నారో అది మాటే అడగద్దు. अब आप बच्चों को कहते मुझे याद करो और संग तोड़ मुझ एक संग जोड़ो तो तुम पावन बन जाएंगे. బాబా ఇప్పుడు పిల్లలకు తెలియచేస్తారు, పిల్లలు నన్నొక్కడిని స్మృతి చేస్తూ ఇతరత్ర సాంగత్యములన్నిటినీ విడిచి నన్నొక్కడిని స్మృతి చేసి పావనంగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైనటువంటి తప్పిపోయి దొరికినటువంటి పిల్లల ప్రతి మాతాపిత బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు, నమస్తే, గుడ్ మార్నింగ్. ధారణ కోసం ముఖ్య సారాంశం. మొదటి పాయింట్, पास्ट इज पास्ट, जो बीता सो उसे भूल कर गृहस्थ व्यवहार में रहते सतो प्रधान बनने का पुरुषार्थ करना है. विनाश के पहले पावन जरूर बनना है. గతం గతః, ఫుల్ స్టాప్ పెట్టేసి బాబా అంటారు, అన్నిటినీ మరచిపోండి, ఇంటిని గృహస్థ వ్యవహారాలన్నిటినీ సంభాలన చేస్తూ సతోప్రధానంగా ఉంటూ పురుషార్థమును చేసుకుని పావనంగా అవ్వాలి. వినాశనము కంటే ముందుగా పావనంగా ఖచ్చితంగా కానే కావాలి. రెండవ పాయింట్, భారత్ को स्वर्ग बनाने की सच्ची सच्ची सेवा में तत्पर रहना है. खान पान बहुत शुद्ध रखना और पवित्र भोजन ही खाना. భారతదేశం స్వర్గంగా కావాలి, దానికోసం సత్యమైన సేవలలో పిల్లలు మనం అంతా తత్పరులై ఉండాలి. అలాగే తినే తిండి నీళ్లు చాలా శుద్ధంగా ఉండాలి, పవిత్ర భోజనమును స్వీకారం చేయాలి. వరదానం, रूहे गुलाब बन दूर दूर तक रूहानी खुशबू फैलाने वाले रूहानी सेवाधारी भव. ఆత్మిక గులాబీ పుష్పాలుగా తయారై ఆ గులాబీ సువాసనను దూరం దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మిక సువాసన వెదజల్లుతూ వ్యాపకముతో అందరికీ కూడా సేవ చేసేటువంటి ఆత్మిక సేవాధారి కాగాక. रूहानी रूहे गुलाब अपनी रूहानी वृत्ति द्वारा रूहानियत की खुशबू दूर दूर तक फैलाते हैं. उनकी दृष्टि में सदा सुप्रीम रूह समाया हुआ है. ఆత్మిక గులాబీ పుష్పాలైనటువంటి పిల్లలు మనకు ఆత్మిక వృత్తి ద్వారా
ఆత్మలందరికీ కూడా సుగంధాన్ని వ్యాపకం చేస్తూ అందరి యొక్క దృష్టి సదా సుప్రీం తండ్రి వైపుకు మరలించాలి. మన యొక్క స్మృతి తండ్రి తలంపులో నిమగ్నం కావాలి. వే సదా రూహుకో దేఖ్తే రూహుసే బోల్తే, వారు సదా ఆత్మలతోనే చూస్తారు, ఆత్మకే మాట్లాడతారు. నేను ఒక ఆత్మననేటువంటి స్మృతి సదా ఉండాలి. సదా సుప్రీం తండ్రి ఛత్రఛాయ నీడలో నడుచుకుంటూ సదా నేను పరమాత్మ యొక్క సంతానం అనేటువంటి స్మృతిలో ఉండాలి. सुप्रीम रूह है, ऐसे हर सेकंड हजूर को हाजिर अनुभव करने वाले सदा रूहानी खुशबू में अविनाशी ఏకరస్ रहते हैं. ఎప్పుడైతే ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలో ప్రతి సెకండు ఆజ్ఞాకారిగా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో అటువంటి అనుభవి కలిగినటువంటి ఆత్మలు సదా ఆత్మిక సువాసన కలిగి ఉంటారు. అవినాశి ఏకరస స్థితిలో స్థితమై ఉంటారు. ఆత్మిక సేవాధారి అనగానే నంబర్ 1 విశేషత కలిగిన వారు. స్లోగన్ निर्विघ्न बन सेवा में आगे नंबर लेना, अर्थात नंबर 1 భాగ్యశాలి బన్నా. నిర్విఘ్నులుగా కావాలి, సేవలలో ముందుకు వెళ్తూ నంబర్ని ముందుగా తీసుకునేటువంటి నంబర్ 1 భాగ్యశాలి ఆత్మలుగా అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. सागर की जितनी गहराई, अंबर की जितनी ऊंचाई, सूरज में जितनी रोशनी, चंदा में जितनी चांदनी, प्रभु प्यार तुम्हारा ऐसा है, दिल से आज आई। सागर की जितनी गहराई, अंबर की जितनी ऊंचाई, खुशी प्रेम के दीप जले जीवन में तेरे सहारे, प्रभु सुमन बन महक उठे, देखे तेरे नजारे, देखे तेरे नजारे, जैसे फूल मुस्कुराते हैं,
सागर की जितनी गहराई, अंबर की जितनी ऊंचाई। नाज है हमें इस जीवन पर, प्यार तुम्हारा पाकर। भूल गए हैं दुनिया हद की, तेरी दुनिया में आकर, तेरी दुनिया में आकर। तकदीर जो ऐसी बनाई, जन्मों की ज्योति जगा।